ఏనా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నానా? మొదలు పెట్టారు మళ్ళీ ఆపారు. అయ్యా తస్మై భాషకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ సర్వేభ్యః నమస్తే అండి. ఓకే, అయితే మీరు చెప్పారు కానీ అది కట్ అయినట్టుంది. ఓకే. అదే కరెక్ట్. నాకు కరెంట్ పోయి మొబైల్ డేటా ఆన్ అయ్యేసరికి పోయినట్టుందండి. ఆ మధ్యలో ఓకే ఓకే, కరెంట్ పోయింది. అయితే ఈరోజు మీరు అన్నారు కదా నదీది అది సంధ్యాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి దీనికి ప్రాతిపదికానికి వస్తున్నాయి కదా శోభనాద్రి గారు, వింటున్నారా? వినిపిస్తుందా నాది? ఇప్పుడు కనెక్ట్ అయినట్టుందమ్మా. ఓకే ఓకే ఓకే. సో అయితే అదే ఈ నదీ శబ్దం ఇదంతా కూడా ప్రాతిపదికం కదా, శబ్దాలు కదా. సో మనం ఇప్పుడు ధాతువులు చేస్తున్నాము, అది కొంచెం ఆపేద్దాం ఇప్పుడే వద్దు, ఓకేనా? అంటే నది అనేది సంజ్ఞా సూత్రమే. సంజ్ఞా సూత్రం ఏంటిదంటే ఈకారము ఊకారం ఏదైతే స్త్రీలింగానికి ఉంటాయో సో దానికి నది అని పేరు అన్నమాట. ఎందుకు అంటే మనం అందుకనే నదీ శబ్దంతో మనము చూసుకుంటాం. ఇప్పుడు పార్వతి ఉందనుకోండి, సో ఈకారం వచ్చింది కాబట్టి నదీ శబ్దంతోని చూస్తామన్నమాట. నదీ శబ్దం ఎలాగైతే వస్తుందో ఈ పార్వతీ శబ్దం కూడా అలాగే వస్తుంది అని చెప్పుకుంటాం అనమాట. మళ్ళీ తర్వాత ఊకారం ఉంది కదా, ఊ అంటే ఏంటి మళ్ళీ? ఊ అంటే ఇక్కడ వచ్చేది మనకి ఏమొస్తుంది? మధు కాదు, వధూ వధూ శబ్దం వస్తుంది. వధూ అన్నప్పుడు ఏమొస్తుంది? ఊకారం వచ్చింది, అక్కడ అది స్త్రీలింగమే కదా. అది రెండు కూడా స్త్రీలింగమే కాబట్టి దానికి నది అని పేరు అన్నమాట. ఎందుకు? ఈ సారూప్యము, దీని రూపాలు ఎలా ఉంటాయంటే నదీ శబ్దానికి సమానంగా ఉంటాయి, అందుకని దానికి నది అని పేరు అన్నమాట. వాటికి ఈకారము ఊకారముతో ఉన్నటువంటి స్త్రీలింగాలకి ఏమని పేరు? నది అని పేరు అన్నమాట. నదీ సంజ్ఞ, దానికి సూత్రం ఏంటి? నది. ఏం నది? యు స్త్రీ ఆఖ్యౌ. స్త్రీ ఆఖ్యౌ, ఆఖ్యం అంటే ఏంటి? చెప్పడం, స్త్రీ విషయంలో చెప్పడం. దేని గురించి చెప్పడం? యు అన్నాడు. యు అంటే ఏంటి? యు అంటే ఈకారము ఊకారం రెండు కలిస్తే ఏమైతుంది? యువోరనాకం అనే సూత్రం కాదు, ఏంటది? యనాదేశం. యా, ఇది యా రావాలి అని అంటే మనకి ఏమేం కావాలి? ఇక్కు ఎనచి, ఇక్కులు కావాలి. తర్వాత వాటికి ఇక్కులకి ఏమైతుంది? ఎన్నులు పరమైతాయి, ఎన్నులు వస్తాయి. ఇక్కులకి ఎన్నులు వస్తాయి ఎప్పుడు? అచ్చు పరమైతే. ఇక్కులకి అచ్చు పరమైతే ఈ ఊ ఉన్నాయా? ఈ అనేది ఇక్కులు అవునా, ఊ అనేది అచ్చు. ఇక్కులకి అచ్చు పరమైతే, ఇది కూడా అచ్చే కదా. అవును, ఇది కూడా అచ్చే, కానీ దానికి ఇక్ అనే సూత్రంతో మనం వాడుకుంటాం అన్నమాట. ఇక్ అనేది ఏంటిది? ప్రత్యాహార సూత్రము. ఈ ప్రత్యాహార సూత్రంలో ఏమేమి వస్తాయి? ఈ ఊ రి రి అవునా. సో ఇవి వస్తాయి. సో ఇవి వచ్చినప్పుడు మరి ఊ కూడా ఇక్కులో నుంచే వచ్చింది కదా అంటే అవును, ఇది కూడా ఇక్కే, అది కూడా ఇక్కే, కానీ మనకి ఆ సూత్రం ఏంటి? ఇక్కులకి అచ్చులు పరమైతే. మళ్ళీ ఆ నుంచి ఎవ్వరికి దాన్ని కూడా అచ్చు అంటాం కదా మరి, అవునా అవునా. ఆ నుంచి ఎవ్వరికి వీటినన్నింటినీ కూడా అచ్చులు అంటాం. అయితే దాంట్లో ఊ ఉంది అవునా. ఇక్కులకి అచ్చులు పరమైతే, దీనికి జస్ట్ అచ్చు అని అంటున్నాం, ఇది కూడా ఇక్కే గాని అదే ఒక అచ్చులాగా మనం భావిస్తున్నాం అనమాట ఇక్కడ, ఓకేనా. ఇక్కులకి అచ్చులు పరమైతే అప్పుడు ఏమైతుంది? ఎన్నులు వస్తాయి. అంటే ఈ ఇకారము ప్లేస్ లో ఏమొస్తుంది? యకారం వస్తుంది, ఓకేనా. సో అప్పుడు ఇక్కడ ఏముంది? ఊ ఉంది, ఇది యు అన్నమాట. ఈ ప్లేస్ లో ఏమైంది? యు అయిందనమాట. అంటే ఇది పరములో ఉండాలి అంతేగాని అది రెండు కలిసి కాదు, సంయోగము కాదు అది, ఓకేనా. సంహిత కాదు, సంహితలో వస్తుంది కానీ సంయోగం కాదు అది, ఓకేనా. సో అప్పుడు ఏమైంది? ఊ మిగిలింది. సో ఇప్పుడు ఈ ప్లస్ ఊ ఏమైంది? యు అయిందా?
UN, ఆ. సో సూత్రం ఏం చెప్పింది ఇక్కడ యు స్త్రియా స్తృయా ఎట్లా రాయాలి ఒక నిమిషం ఇదన్నమాట స్త్ర్యాఖ్యౌ స్త్ర్యాఖ్యౌ అరే ఏ యో యౌ స్త్ర్యాఖ్యౌ యౌ ఏంటి స్త్ర్యాఖ్యౌ నది అది సూత్రం అన్నమాట ఓకేనా స్త్ర్యాఖ్యౌ నది స్త్రీ ఆఖ్యౌ అన్నమాట అక్కడ ఏంటి స్త్రీ ఆఖ్యౌ తర్వాత అప్పుడు రెండు కలిపితే ఏమైంది రెండు కలిపితే ఏమైంది రెండు కలపలేదు ఇక్కులకి అచ్చు ఉంటే అప్పుడు ఏమైతుంది ఈ స్థానంలో యు వస్తుంది అవునా యు తర్వాత రెండు కలిపితే ఏమైంది ఆఖ్యవులో ఉన్నటువంటి రెండు కలిపితే యా అయింది అవునా స్త్రియాఖ్యౌ ఆఖ్యవ్ అని ఎందుకన్నాము ఇక్కడ రెండు ఉన్నాయి ఏమున్నాయి స్త్రీ ఒకటి ఆఖ్య ఒకటి చెప్పడం అనేది స్త్రీ గురించి చెప్పడం అనే విషయంలో ఏంటి విషయం కొరకు స్త్రీ కొరకు ఇది ఆఖ్యవ్ అనేది ఏంటి నద్యవ్ ఏదేది ఏ విభక్తి చతుర్థి చతుర్థి కదా సో చతుర్థి విభక్తిలో ఉంది అన్నమాట అది ఏంటి స్త్రీ ఆఖ్యవ్ స్త్రీ విషయాన్ని చెప్పడం కొరకు ఏం చెప్తాము అది ఏంటి మరి స్త్రీ విషయం చెప్పడం ఏంటిది ఈకారము లేదా ఊకారము రెండు కలిపితే ఏమైంది యు అయ్యింది ఈకారము ఊకారము రెండు ఈ స్త్రీ విషయంలో చెప్పడం కొరకు ఏం వాడతాము నది అనే సంజ్ఞ నది అనే పేరు దానికి నది అని పేరు అని చెప్తున్నాడు ఓకేనా ఇప్పుడు మనం ఈకారాంత స్త్రీలింగాలకు ఊకారాంత స్త్రీలింగాలకు ఏమని చెప్పొచ్చు నదీ సంజ్ఞ అండి అని చెప్పొచ్చు నది అని పేరు వాటికి అని చెప్పొచ్చు అది ఓకేనా అంటే ఇక్కడ ఈకారాంతము ఊకారాంతం ఈ రెండేనండి మెయిన్ అంతే 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 ఈకారాంతం ఊకారాంతం ఉంటే నది అని పేరు వస్తుంది అయితే మరి దాని వల్ల లాభాలు ఏంటి అంటే మళ్ళీ వేరే సూత్రాలలో వస్తుంది అనమాట ఈ జస్ట్ సంజ్ఞా సూత్రమే కాబట్టి అంతే ఇంకా దానికి పేరు పెడుతుంది అంతే ఈకారాంత స్త్రీలింగము ఊకారాంత స్త్రీలింగాలకి నది అని పేరు ఇక్కడ ఇక్కడ స్త్రీలింగం అని రాయటం లేదు నిత్య స్త్రీలింగాలకే అని చెప్తున్నారు అవును అవును స్త్రీలింగం ఏదన్నా నిత్య స్త్రీలింగం అంటే ఏంటి మొట్టి స్త్రీలింగం అంటే ఏంటి ఆ తేడా తెలుసుకోవాలి నిత్య స్త్రీలింగం అంటే ఇంకెప్పుడూ స్త్రీలింగము ఈ అనేది వచ్చింది అనుకోండి మామూలు స్త్రీలింగం అంటే నిత్యము నిత్యము అంటే ఇంకా అది ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అనే ఉండదు అనమాట అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు నిపాతాలు ఉన్నాయి తర్వాత ఉపసర్గలు ఉన్నాయి అంటే సందర్భాన్ని బట్టి అది చేంజ్ అవుతుంది అలా నిపాతాలతో తయారైంది కాదు అని అంటే అంటే దానిలాగా అంటే ఒకసారి చేంజ్ అవ్వడం ఒకసారి ఉండడం అనేది కాదు నిత్యము అని చెప్తున్నాడు అనమాట ఎప్పటికీ అలాగే ఉంటుంది దాని అర్థము ఇంకా నదీ శబ్దం లాగే ఉంటుంది నదీ సంజ్ఞనే వస్తుంది దానికి ఈకారము ఊకారం ఉన్నటువంటి స్త్రీలింగాలకి అది ఓకేనా ఇప్పుడు మనకి సీత తర్వాత రమ అని ఉంది వాటికి రాదుగా నదీ సంజ్ఞ రాదు ఎందుకు ఆకారముతో ఎండైంది ఆకారం వచ్చింది గౌరీ గౌరీ శబ్దము గౌరీ పార్వతి అన్నప్పుడు ఈకార అంతం గౌరీ వస్తుంది కదా గౌరీ వస్తుంది కరెక్ట్ అండి అవును పార్వతి కూడా గౌరీ పార్వతి అట్లాంటి సరస్వతి సరస్వతి తర్వాత ఊకారాంతం ఇప్పుడు దాన్ని నదీ శబ్దం అనొచ్చు అనమాట ఎందుకు అంటే నదీ శబ్దంతో ఎందుకు పోల్చారు అంటే నదీ శబ్దానికి తుల్యము వాటి శబ్ద రూపాలు కూడా సో పార్వతి అనే శబ్ద రూపము నదీ శబ్దానికి తుల్యము అందుకని ఆ పేరు వచ్చిందనమాట ఓకేనా ఇక చూడండి చూపిస్తాను మనకి ఈకారాంతం తెలిసిపోయినాయి ఊకారాంతం ఏమున్నాయండి స్త్రీలింగాలు ఊకారాంతంతో అదే ఇప్పుడు చెప్పాను కదా వధూ దేవి దేవి కాదు ఊకారాంతంలో 9 ఉన్నాయి శ్వశ్రు తర్వాత
ఖలపు భూ వర్షాభూ భూ అనే ధాతు కూడా ఉంది కదా. స్వయంభూ ధాతువులు కాదు ఇదంతా, అందుకనే ఇప్పుడు వద్దు అంటున్నాను. అదేలేండి, స్వయంభూ. ఇవన్నీ మన నామవాచకాలు, ఇంకా చెప్పలేదు అవి. ఈ ధాతువులది అవును, ఒకటే ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. అవునులే. యా, సో అవి చెప్పుకునేప్పుడు స్వయంభూ మళ్ళీ అనేది ఇవన్నీ కూడా చెప్పుకుందాం. స్త్రీలింగం అన్నమాట. స్వయంభూ అనేది కూడా స్త్రీలింగం అన్నమాట. అంతే అంతే, అవునవును. ఇక్కడ నేను కాదు. స్త్రీ శబ్దానికి అర్థాలు చెప్తాను చూసారా, భార్య అనే శబ్దానికి అర్థాలు. అవునవును అవును చూసామండి. సో దాంట్లో ఏమైనా ఉన్నాయా? ఉకారాంతంతో భార్య అనే దానికి 3 లింగాల్లో వస్తుంది అనమాట. మనకి ఒకటి దారహ అనేది ఒకటి తెలుసు, నాకైతే దారహ అనేది ఒకటి తెలుసు. దార కలత్రం అంటే అనేది కలత్రం అని కూడా తెలుసు, తెలుసండి. అది తెలుసు. అంటే పుల్లింగంలో అది ఒకటే తెలుసు అనమాట నాకు, దారహ అనేది ఒకటి తెలుసు. ఇంకోటి గృహ తల్పహ అనేది నేను పిల్లలకి చెప్తున్నప్పుడు, పిల్లలకంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా వచ్చారు అందులో. అయితే అప్పుడు వాళ్ళకి చెప్తున్నప్పుడు తల్పహ అంటే సోఫా అన్నమాట. ఈ సోఫా మళ్ళీ తర్వాత ఇక్కడ ఇది భార్య అని కూడా అర్థం. ఇప్పుడు మీరు చెప్పారు దారహ అంటే స్త్రీ భార్య అని చెప్పారు కదా. అవును. ఇప్పుడు దారహ వాడాలనుకోండి, ఈమె నా భార్య అని చెప్పాలంటే అప్పుడు ఏం వాడాలి? సా అని వాడాలిగా. ఏషా ఏతత్ ఏది సహా సహా అని వాడాలి. కాదు కాదు, సహా అని చెప్పాలి అక్కడ. అదే కదా. అప్పుడు అసలు భార్య అని చెప్తే స్త్రీలింగ, దారహ అనేది అది దానికి చెప్పాల్సి వస్తుంది. సహదారహ అంటే మళ్ళీ తర్వాత అది తప్పైపోతుంది కదా. అతడు అని మళ్ళీ సహ అంటే పుల్లింగంలో వస్తుంది కదండి. ఏషః సహ అనేది అందుకనే ఏషా మమ దారహ, ఈమె నా భార్య, ఏషా మమ దారహ అట్లా చెప్పాలి. ఏషా అంటే ఈమె నా భార్య, అతడు అని చెప్పట్లేదు మనం అక్కడ. దారహ కరెక్టే ఉంది, పుంలింగంలో ఉంది, కానీ దగ్గరగా ఉన్నప్పుడు కరెక్ట్, దూరంగా ఉన్నప్పుడు అది ఏషా సహానాలు కదా, సహానాలు. అదు సహ అని చెప్పే అవసరం లేదు అంటున్నా. మమ దారహ అలా అదే వేరేగా చెప్పాలి. ఏషా ఇలా అంటే ఈమె గురించి చెప్తున్నాం అన్నమాట మనం. మరి పుంలింగంలో అంటున్నాం ఎందుకు అని అంటే, ఈమె ఆమె అని చెప్పొచ్చు కదా. అది దానికి సంబంధం లేదు అక్కడ. సరే. యా, ఇక్కడ మనము ఈ దారహ అనేది ఒకవేళ నపుంసకలింగం అనుకోండి, సహవృక్ష అంటాం కదా, తత్వృక్ష అనము మళ్ళీ. సహవృక్ష అనాల్సిందే. అవును అవును అవును, కరెక్టే. ఇక్కడ మరి స్త్రీలింగం వచ్చేప్పటికి పుంలింగం అంటే ఇక్కడ అది ఇది అన్ని వస్తాయి. సహ అంటే కూడా వస్తుంది కదా. సహ అంటే మళ్ళీ ఆమె ఈమె వస్తుందా? రాదు, అది ఆమె అని రాదు, అతడు అనే వస్తుంది కదా. అవును, సహ మమ దారహ అనాలి. అదే కదా, మీరు ఇంకొక సంజ్ఞ గురించి కూడా చెప్తా ఉన్నారుగా. అవునవును, అది కూడా అదే మన ఇదే కదా. 1431 అవును 7380. అవును చెప్తానన్నాను, కానీ ఇప్పుడు వద్దు అని అనిపించింది నాకు. ఎందుకు అంటే క్రియలు చేస్తున్నాం కదా. సుప్రీంకోర్టు డెసిషన్ ఫైనల్. అదేం లేదులే. ఓకే, సరే. ఇప్పుడు మనము ధాతు రూప సిద్ధికి వెళ్తే ఏం చేస్తున్నాం మనము? వంద ధాతువు చేస్తున్నాం, అవునా? ఈ వంద ధాతువులో ఏంటి? లట్లకారం చేస్తున్నాం. ఆత్మనే పదములో లట్లకారం చేస్తున్నాం. లట్లకారం లుట్టులకారం చేస్తున్నాం, అవునా? సో అది మొదటిది ఏమొచ్చింది మనకి ఇక్కడ? వంద అనే ధాతువు తీసుకుంటే, ఇది రివిజన్ చేస్తున్నాను నేను. వంద అనే ధాతువు తీసుకుంటే ఏంటి? లిట్టులకారం లుట్టులకారం చేస్తున్నాము. ఈ లుట్టులకారం చేస్తుంటే మనకి ఒక అదేంటి వికరణ ప్రత్యయం ఉంది, అవునా? వికరణ ప్రత్యయం ఏంటది? తాసి. అవునా? తాసి దీర్ఘం కాదు, తాసి ఏకవచనం కదా, తాసి, అవునా? ఇప్పుడు ఈ తాసీలో ఏమైంది? స మిగిలింది. అప్పుడు వంద
వంద్ ప్లస్ తాసు. తాసు వచ్చిందంటే ఏం కావాలి? ఇట్టు కావాలి. ఈ ఇట్ అవుతుంది ఆ. ప్లస్ తాసు తాసు. ఈ తాసు తర్వాత లుట్టులో ఏంటి మనకి ప్రథమ పురుష తర్వాత చేస్తే డా ప్రథమ డా పురుషకి డారవు రసహ. అవునా? ఉమ్. డా అనేది వస్తుంది. అవునా? సో ఇప్పుడు ఏమైంది? ఈ తాసులో ఉన్నటువంటి ఆస్ ఏమైంది? టే. టే అనే సూత్రంతోని టేహే అనే సూత్రంతో ఏమైంది? ఆస్ అనేది లోపం అయిపోయింది. అవునా? ఉమ్. ఉమ్. ఆసు లోపం అయిపోయి ఏమైంది? అది వంద్ ఈ ఏమైంది? వంది. అవునా? ఉమ్. తా తా ఇక్కడ తు అయింది. వంది తు. ఎందుకు? ఆస్ పోయింది కాబట్టి. ఈ డా అనేది ఏమైంది? ఆ. ఈ ఆ చేసిన తర్వాతనే తాసులో ఆస్ తీసేయాలి. ఈ స్టెప్‌లో కింది స్టెప్‌లో మొత్తం కంప్లీట్‌గా రాయాలి. ఓకేనా అండి? ఉమ్. అది వందిత. రాకముందు ఇది ఆస్ ఎట్లా పోతది? పోదు. ఉమ్. కదా? పోతది. పోతది. భాసంజ ఈ భాగం కావాలంటే మళ్ళీ ఈ భాగం విడదీసుకోవాలి. భసంజ కావాలి అంటే విడదీయాలి. ఉమ్. అర్థమైందా? ఫస్ట్ భసంజ ఏంటో తెలియాలి కదా! భసంజ తెలిస్తేనే మనకి అందులో ఉన్నటువంటి టి భాగము లోపం అయితది. అవునా? ఉమ్. అంటే సెకండ్ స్టెప్‌లో ఏం రాస్తారు మీరు? తాసు రాసిన తర్వాత, రాసిన తర్వాత అప్పుడు లోపం చేయాలన్నమాట. అర్థమైందా అండి? ఉమ్. మనకి భసంజ అర్థమైంది. కావాలంటే ఏమేమి కావాలి? సర్వనామ స్థానం కానిదై ఉండాలి. అవునా? అచ్చు ప్రత్యవర్ణం ఆ! ఆదిలో అచ్చు ఉండాలి. ప్రత్యయవర్ణం ఉండాలి. ఉంది కదా! ఇక్కడ లేదు కదా మరి. అవునా? ఉమ్. అదనమాట. ఉమ్. అందుకనే మనం ఇది లోపం చేసిన తర్వాత చేస్తే అది ఆ. కరెక్ట్ అయితది. హ్మ్. యకారాది ఆ! ప్రత్యయం మళ్ళీ ఇప్పుడు మనకి టేహే సూత్రం భసంజ. కావాలంటే ఏం కావాలి? టేహే సూత్రం కావాలంటే భసంజలో ఉన్నటువంటి టీ బంటు. భాగం లోపం అయితది. ఎప్పుడు? ఉమ్. డా అనే ప్రత్యయం పరములో ఉంటే. మళ్ళీ ఉమ్. పైకెళ్ళి చూసుకోవాలి. ఇది డానేనా? ఈ అనేది డా నుంచే వచ్చిందా? అది గమనించుకోవాలి. ఆ! ఉమ్. అది. అప్పుడేమైంది? తాసులో ఆసు పోయింది. తు మిగిలింది. వందిత్ ఏమైంది? వందిత. వందిత. వందిత అనే రూపం వచ్చింది. ఉమ్. అవునా? ఉమ్. ఇంతవరకే ఉమ్. చూసాం మనం. ఇప్పుడు చూద్దాము వంద్ ఇక్కడ ధాతు. నుమ్ అనేది ఆగమంగా వస్తుందని చెప్పారు కదండి. ఇదితో నుమ్ ఈతో దాతో అని. నుందాతో అది తెలిసింది కదా! అక్కడ అవును. ఇదితో అంటే దాన్ని విడగొట్టినప్పుడు ఇత్ అని వస్తుందండి. హ్మ్. ఇదితో విడగొట్టితే రెండు ఇత్. పదాలుగా విడగొడితే ఇదిత్. ఇ- ఈ దాన్ని విడగొట్టినప్పుడు ఇత్ అని వస్తుంది కదా. ఇదిత్ వస్తది. ఇత్తిత్ ఎందుకు వస్తది? ఇదితో నుందాతోహు అన్నప్పుడు? అవును, ఇదితో అన్నప్పుడు దీలో ఒక ఇత్తే తకారం కదా! ఉందండి. అంతే. ఇత్తు కదా వస్తది. రెండు ఇత్తులు వాటి అర్థం ఏంటో అర్థం కాలేదు నాకు. అర్థం కాలేదా? ఇక్కడ సూత్రం ఏంటి? ఇదితో నుందాతోహు అన్నాము. అవునా? అవును. సో ఇదితో నుందాతోహు అంటే ఇప్పుడు ఇదిత్ అనేది కాకుండా ఇది ఒక నిమిషం. ఇదితో నుం ధాతోహో. సూత్రం ఏంటి? ఇదితో నుం ధాతోహో. దాతో. సో ఇప్పుడు ఈ ఇదిత్ ఇదిత్తహ ఇదిత్తహ ఇదితహ అన్నమాట. ఇదితహ అంటే ఏంటిది? ఇది షష్ఠి. అవునా? షష్ఠి ఏకవచనం. ఈ నుమ్ అనేది ఏంటిది? ప్రథమ. అంటే ఈ స్థానంలో ఇది అనేది ఇదితహ అనేది ఉంటే అప్పుడు ఏమైతుంది? నుమ్ము. నుమ్ అనేది ఏంటిది? ప్రథమ. ఇది షష్ఠి. ఓకేనా? అంటే ఆ! ఇదితః స్థానంలో నుమ్ము రావాలి. ఆ! ఈ స్థానంలో నుమ్ము రావాలి. ధాతోహో. ధాతోహో ఏంటి? ఇది కూడా షష్ఠి. ఇదిత్ అనేది ఏంటిది? ధాతువుకి. ఈ షష్ఠి అంటున్నాం కదా! ఇది కూడా. అవునా? ఇదిత్ షష్ఠి అంటే ధాతు. అవునా? ఇదిత్ ధాతువు. ఇదేంటిది మనకి? ధాతువుకి ఇకారము ఉంటే ఏం కావాలి? నుమ్ము ఆగమం కావాలి. అర్థమైందా? ధాతువుకి ఇకారం అని ఎక్కడ చెప్పారు? ఇదితః ఏమన్నారు? ధాతువుకి ఆ. ఇకారం అని ఎక్కడ వచ్చింది అని అడుగుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? దానికి ఇకార సంజ్ఞ ఉంటే, దానికి సూత్రార్థం చూసుకుంటే ఇకార సంజ్ఞ ఉంటే ధాతువుకి, ఇక్కడ ధాతువు అని చెప్తున్నాడు కదా! ధాతోహో అంటే ధాతువుకి. అవునా? అంటే ఇప్పుడు మూల ధాతువులో ఇకార సంజ్ఞ చూసుకోవాలా? అది అంతేగా? అంతే. ఉపదేశంలో చెప్పినటువంటిది. అక్కడ మరి ఇత్ అంటే ఒక ఇకారం అంటే ఒక ఇత్తు సరిపోతుంది కదా. వదిత అనే రెండు ఇత్తులు ఎందుకు పెట్టారు అక్కడ? ఇదిత ఇక్కడ అనే రెండు వది ఇత్తులు అనేది ఉంది కదా! రెండిత్తులు ఎందుకున్నాయి? ఒకటే ఉంది. ఇదితాలో
ఈ ఇత అని చూస్తున్నారు కదా, ఈ ఇతహ ఉమ్, అంటే ఈ అనేది ఇతహ. ఇతహ అంటే ఏంటి, ఇక్కడ షష్ఠిలో ఉంది. ఉమ్. దకారం కూడా ఉంది కదా, ఇది అనే వచ్చి మళ్ళీ పక్కన తహ అనేది వచ్చింది. ఇత్ ఇతహ అంటారా? ఆ ఇత్తు ఇత రెండు ఇత్తులు వచ్చినాయి అక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఔపదేశికంలో ఉన్నటువంటి ఇకారానికి ఆ ఇత్ సంజ్ఞ. అర్థమైందా? అది అట్లా అట్లా చెప్పుకుంటే సరిపోతుంది. ఆ, ఔపదేశంలో ఉన్నటువంటి ఇకారానికి ఇత్తు సంజ్ఞ వస్తే ఆ, అప్పుడు ఇతహ ధాతువుకి అంటున్నాడు కదా, అదేంటి ఇత్. అవును. ఇత్ అంటే ఉమ్, ఏంటి, ఈ వర్ణము గ్రహణం చేస్తాం, అవునా? ఉమ్, ఇతహ అంటే ఏంటిది మళ్ళీ? ఇతహ అంటే ఇకారము లోపమైనటువంటిది, ఉమ్, ఉమ్, లోపము. ఇత్ అయినటువంటిది. ఇతహ అంటే ఏంటిది, ఇత్ అన్నమాట. ఇక్కడ ఇత్ ఏంటిది, ఇది లోపము. ఇదేమో ఇతహ అంటే ఈ శబ్దము. అర్థమైందా? ఉమ్, ఈ అనే లెటర్ ఇక్కడ, అర్థం ఈ లెటర్ గ్రహణం అర్థం. చేసే లెటర్. ఇదేమో లోపమైనటువంటి ఒకటేమో లెటర్. ఒకటేమో ఇత్తు అయినటువంటి తీసుకోవాలి, ఒకటేమో మూల ధాతువుల ఔపదేశంలో ఇకారం ఉన్నది అని తీసుకోవాలి, ఉన్నటువంటిది, అంతేనా? కరెక్ట్. అంతే. సరే, ఇప్పుడు ఇప్పుడు ఈ వద్ద అనే దాంట్లో మనం ఉమ్, మధ్యలో పెట్టుకుంటున్నాం కదా నుమ్ము ఉమ్, తీసుకొచ్చి. అవును. అది అలా పెట్టుకోవడానికి మీరు మిదచోంత్యాత్పర. ఆ సూత్రం అన్నారు కదా, అవును. ఆ సూత్రం ఇక్కడ ఎలా ఉపయోగపడింది ఒకసారి చెప్పరా? అది నాకు చెప్తాను. ఆలోచిస్తే కుదరలేదు. అదేలే. సో ఇప్పుడు వంద్ అని ఉందానా, ఈ వందులో విడదీయండి. వద్దు లేదు, వద్దు వద్దు కదా, కాదు, వద్దు యాక్చువల్గా వచ్చినాకనే వద్దు, వది కదా. ఉమ్, ఉమ్. ఈ అది వది అనేది అనుబంధంలో వచ్చింది. పెడితే వదిలో వద్దు మనకి ఇప్పుడు అయింది. ఏంటో అర్థమైంది. ఏమర్థమైంది? ఇకారము ఉన్నటువంటిది, అది ఎత్. అయితే ఇకారం అనేది ఇత్ అయితే, అది ఎక్కడ మరి? ఇకారం ఇత్ ఎక్కడ కావాలని అన్నాడు? ధాతోహో. ఎక్కడన్నాడు? ధాతువులో. అర్థమైందా? ఉమ్, ధాతువులో అంటే ఈత వేండైనా ధాతువు అన్నట్టు. ఇకారం అనేది ఇత్ అయితే ధాతువులో, అప్పుడు ఏమైతుందన్నాడు? నుమ్మాగమం అవుతుంది, నుమ్ము వస్తుంది అన్నాడు. ఆగమమా అదేంటో ఏం చెప్పారు ఇక్కడ, ఆగమాలని చెప్పారు, మాట్లాడారు అక్కడ. ఆగమాలని మాట్లాడారు. ఈ మన అష్టాధ్యాయ పాఠం మొత్తములో ఆగమము అని చెప్పారు అక్కడ. ఓకే, ఏమంటారు మరి? వస్తుంది అంటారు. నుమ్ము వస్తుంది. మరి నుమ్ము వస్తే ఎక్కడ రావాలి అని అంటే అదొక సూత్రం వచ్చింది. ఏమని? మిదచో అంత్యాత్ పరహ. మిదచో అంత్యాత్ అంత్యాత్ పరహ. ఇక్కడ ఏమన్నాడు? మిత్ అంటే ఏంటి? మకారం ఎత్తైనటువంటిది. అవునా? మకారం ఇత్తలి. మకారం ఎత్తైనటువంటిది ఎక్కడ ఉండాలి? అచ్చు. అచ్చు. అచ్చు అంత్యాత్. అంత్యాత్ అంటే ఏంటి? అంతములో ఉన్నటువంటి అచ్చు. అచ్చు. అవునా? అంత్యాత్ పరహ పరహ. అంటే ఆ దానికి తరువాత. అర్థమైందా? ఉమ్, అంతములో అర్థమైంది. ఉన్నటువంటి అచ్చు తర్వాత మిత్ ఏది వస్తుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? మిత్ అని ఎందుకు వచ్చింది పేరు ఇక్కడ? ఇక్కడ నుమ్ములో ఏం చేస్తున్నాం? లోపము. మకారం. ఉమ్. మళ్ళీ తర్వాత ఊ కూడా కాబట్టి పోతుంది, మకారం కాకపోతే మకార అనే లోపము దాన్ని చివరిది అక్కడ తీసుకుంటాం. ఆఖరి అచ్చు పక్కన పెట్టుకోని చెప్తున్నారు, అంతేనా? అంతే. సో ఇప్పుడు వది అనేది మకారం ఉంది. ఇచ్చే వది అనేది దానికి వద్ద అయింది. ఉమ్, ఎందుకు? వద్ద అయితేనే కదా మనకి ఈతోనం దాతోహో వచ్చింది, అవునా? అవును. ఎప్పుడైతే ఇకారాన్ని లోపం చేస్తావో అప్పుడు నీకు నుమ్ అనేది వస్తది. ఇందులో వదిలో ఇకారము లోపం చేసినాము. ఎట్లా? ఉపదేశే అజనునాసిక ఇత్. ఉమ్, అప్పుడు వద్ద అయింది. ఈ వద్ద ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు నుమ్ము వచ్చింది. మరి ఆ నుమ్మును ఎక్కడ రాసుకోవాలి అంటే మిదచో అంత్యాత్ పరహ. ఏదైతే మకారం ఎత్తైనటువంటిది ఉంటదో దానిని చివరి అచ్చు తరువాత రాసుకో అని చెప్పింది. ఇందులో వద్దులో చివరి అచ్చు ఏంటి? వద్దులో చివరి ఆకారం. అకారము తరువాత అంటే వా తరువాత ఏం రావాలి? న్ అనే లెటర్ రావాలి, అవునా? ఉమ్, వన్ ద్. ఇవన్నీ కలిపేసి ఏమైంది? వంద్. ఇప్పుడు మకారం ఇచ్చేది కాకుండా ఇంకోటి ఏదో పకారం ఇచ్చేది వచ్చింది అనుకోండి, నుప్పు అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది కదా. అంతే, కష్టమవుతుంది, రారాదు. అప్పుడు ఆ సూత్రం పనిచేయదు. ఇప్పుడు మీరు ఏమన్నారు? పా అన్నారా? పా అన్నాను. పాకారం ఇత్తయ్యేటువంటిది పిత్తు, అవునా? సో పిత్తు లాంటిది ఏం చెప్తాము మనము? తిప్పు చెప్పొచ్చు.
తిప్పు, ఉమ్, కప్పు, అవునా, చెప్పు. జస్ట్ ఉమ్, ఊరికే చెప్తున్నాను. ఇవన్నీ ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఊరికే రాస్తున్నా అక్కడ. వప్పు ఉమ్, అంటే పకారం ఎత్తు అన్నాం కాబట్టి మప్పు ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది వస్తుందా? ఉమ్. రాదు. ప్రసక్తే లేదు అక్కడ. ఏమి ఆగమాలు వస్తాయి అక్కడ? ఏమేమి వస్తాయి ఆగమాలు? ఆగమాలకే ఆ సూత్రాలు అవి. ఏమేమి ఆగమాలు? పిత్, మిత్తు లేకపోతే ఇది ఉంది కదా అచోంత్య, ఇది ఉంది కదా పిత్, ఇదేంటి పిత్. ఇవే ఆగమాలు. ఈ మూడే ఆగమాలు అన్నమాట. వచ్చేవేంటివి ఈ మూడే. లేదంటే ఆదేశాలు. ఆదేశాలు వచ్చిందంటే ఇది మొత్తం పోయి, లేదంటే ఇందులో ఉన్న ఒక అక్షరమే పోయి అలా వస్తుంది. అవునా? ఈ ఆదేశం ఎప్పుడైతే దాంట్లో ఆదేశంలో 2 కంటే ఎక్కువ అక్షరాలు ఉంటాయో, ఇప్పుడు పిత్ అనే స్థానంలో భూ అనేది రావాలి అని చెప్తాను నేను. ఓకే, అవును. సో భూ ఆదేశం అయింది, పిత్కి భూ ఆదేశం అయింది అన్నాను. అంటే ఈ భూలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? భూలో 2 అక్షరాలు కదా. రెండు ఉన్నాయి. ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటాయో అప్పుడు ఈ పదం మొత్తానికి ఆదేశం అవుతుంది అనమాట ఈ భూ అనేది. అర్థమైందా? ఉమ్. ఎప్పుడైతే అదే జస్ట్ భూ, సంపూర్ణ ఆదేశము సర్వాదేశం ఇది అంటారు కదా. ఎప్పుడైతే భూ హలంతం పెట్టానో అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఒకటే. ఒకటే ఉంది. ఒకటే ఉంది. ఇప్పుడు ఈ ఇత్ భూ అనేది ఎక్కడ ఆదేశం కావాలి? చివరి అక్షరానికి. ఇత్కి అది ఆదేశం అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఆదేశాలు ఎప్పుడు కూడా ఏంటి? ఇప్పుడు తాసు కాదు, ఇప్పుడు డా ఉందనుకోండి, ఈ డా ప్లేస్ లో ఏం ఆదేశం అయింది? ఆదేశం అయింది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి అది అర్థం అది లేదు, అది కాదులే. ఏంటి? సో ఇప్పుడు టీ తాసాం ఉందనుకోండి, తాస్ ఇదే చూద్దాం. తాస్ అనేది ఉంది. సో ఇప్పుడు తాసులో సా ప్లస్ తా వస్తుంది. ప్లస్ తా. ఇప్పుడు తాసులో నేను ఏ ఆదేశం కావాలన్నాను, అవునా? కాదు, తాసులో ఏ ఆదేశం కావాలి అంటే తాసు స్థానములో ఏ రావాలి అని చెప్పినాను. ఏ అనేవి ఎన్ని అక్షరాలు? ఒకటే అక్షరం ఇది. ఇది ఒకటే అక్షరం. ఒకటే అక్షరం అయితే ఎక్కడ ఆదేశం కావాలి? ఇది ఏ స్థానంలో కావాలి? ఈ మొత్తానికా? అంతేగా, మొత్తానికేగా. కాదు, ఒకటే అక్షరం ఉంది. ఒకటే అక్షరం ఉంటే ఏం కావాలి? ఈ చివరి అక్షరానికి మాత్రమే అవుతుంది అనమాట. తాయే అవుతుంది. ఓహో, చివరి అక్షరానికి. అదే సంపూర్ణ చెప్తున్నాను. స్థానంలో ఆదేశంగా ఒక్కటే రాదు. అక్షరం ఉంటే, ఈ ఆదేశం అనేది ఒకే పదంలో అక్షరం ఉంటే, ఆదేశంలో ఒకటే అక్షరం ఉంటే చివరి ఇక్కడ ఏదైతే దేనికైతే ఆదేశం అవుతుందో అందులో ఒక 10 లెటర్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 లెటర్స్ లో చివరి దానికి ఆదేశం అవుతుంది. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు ఇది చూడండి. ఏదో ఒకటి తాసు రాస్తున్నాను. మొత్తం పోయి ఒకటే రావాలంటే అప్పుడు ఎలా అండి? సో ఇప్పుడు ఇది చూడండి. అయ్యో, ఇందులో ఎన్ని ఉన్నాయి అక్షరాలు? ఇది ఆదేశం కావాలి, ఇది ఆదేశం కావాలి. ఇక్కడ మయేరవ అనే దాంట్లో అయ్య అనేది ఆదేశం కావాలి. ఎలా వస్తుంది? అయ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? చివరి అక్షరానికి వస్తుంది. అయ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఒక అక్షరం ఉంది. ఒక అక్షరమే ఉంది. ఒకటే ఉందా? సౌండ్లు ఎన్ని వస్తున్నాయి? ఉంది కానీ ఇది హలాంతం కదా. అట్లా కాదు, ఆదేశం అయ్యే పదం ఇది. అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆదేశంలో ఉన్నటువంటి పదాలు ఎన్ని? 2 అక్షరాలు. ఎన్ని అక్షరాలు? పదాలు కాదు. ఆదేశం అనేది ఒక పదము. ఆ పదములో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు. 2 అక్షరాలు ఉంటే ఏమని చెప్పాను? ఈ పదానికి మొత్తానికి వస్తుంది. అంటే మయేరవ ఇది మొత్తం పోయి ఏమొస్తుంది? అయ్య. అర్థమైందా? ఎప్పుడైతే ఆదేశంలో ఒకటే అక్షరం ఉంటుందో అప్పుడు అది ఎక్కడ వస్తుంది? చివరిగా. అర్థమైందా? ఓకే, సో అయిపోయిందండి. ఇది ధాతు అది అర్థమైందా మీకు?
అర్థమైంది. అంటే ఇక్కడ మూడు ఆగమాలు వస్తాయి అనమాట. మూడే కిత్ గాని అంతే కిత్ గాని మిత్ గాని. అంతే అంతే అంతేనా? అంతే, ఇంకా వేరే ఓకే ఆగమాలు రావు, వేరే అన్ని ఆదేశాలు. ఓకే అర్థమైంది. ఇప్పుడు బాగా క్లారిటీగా అర్థం. ఆ, ఇప్పుడు వది ధాతువు ఇదితో నుం ధాతోహో అనే సూత్రం మీరు చెప్పండి. ఇంకా వంద ఎట్లా వచ్చిందో చెప్పండి టకటక. చెప్తున్నారా? ఆ, చెప్పండి ఎవరైనా. మూర్తి గారు చెప్తారా? చెప్తారండి ఎవరైనా చెప్పండి. నేను అటెండ్ అవ్వలేదు, చెప్పండి. నాకు కొంచెం ఏం లేదు, 1 ప్లస్ లా వస్తుంది. అట్లా కాదు. వది అనే ధాతువులో వంద ఎలా వచ్చింది? ఇదితో ధాతోహోతోని 100 అయింది. యా, ఉపదేశ అజనునాసిక ఇత్ అయిందండి. వద్ద వచ్చింది, ఈ పోయింది. భూవాదయో దాత ఫస్ట్ ఒకటి, అదనట్లేదు. ఈ వది అనేది ఈ వందగా ఎలా మారింది అడుగుతున్నా. ఏమైంది ఇందులో? వదిలో ఏముంది? ఇకారముతో ఉంది. ఏముంది? ఇకారముతో ఉన్నటువంటి ధాతువు. ఇకారముతో ఉన్నటువంటి ధాతువులకి ధాతువులకి నిమిదిత్వాంత్యాత్ పరహ అనే సూత్రంతో నకారం వచ్చిందండి. ధాతువులకి ఏమొస్తుంది? నుమ్ము వస్తుంది. నుమ్ము వస్తుంది కదా. ఇదేం చెప్తారు మీరు? ఇకారముతో ఉన్నటువంటి ధాతువులకి నుమ్ము వస్తుంది అని చెప్పాలి. ఏం చెప్తారు ఇక్కడ? ఇకారంతో ఉన్న ధాతువులకి నుమ్ము వస్తుంది, అంతే. నుమ్ము వస్తుంది. ధాతువా అదేందో మనకు అది అనవసరం ఫస్ట్ ఇప్పుడు. అవునా? ఇంతే చెప్పింది. ఏమన్నది? నుమ్ము అనేది వస్తుంది అని చెప్పింది. ఓకేనా? అది వచ్చింది అంటే ఏమై ఉంటది? ప్రత్యయం అయి ఉంటది. అవునా? వచ్చింది అంటే అదేమై ఉంటది? ప్రత్యయం అయి ఉంటది. అర్థమైందా? సో ఇప్పుడు నుమ్ము అనేది మనకి ఏమని అర్థమైంది? ప్రత్యయం. ప్రత్యయం అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? ప్రత్యయం అంటే ధాతువుకి కానీ అదే శబ్దానికి కానీ పరములో రాసేది ప్రత్యయము. ఓకేనా? ప్రత్యయం అంటే ఏంటి? ధాతువుకి గాని శబ్దానికి గాని పరంలో రాసేది. దాన్ని ఏమంటాము? ప్రత్యయము అంటాం. ఓకేనా? ఇదేంటిది మరి ప్రత్యయం అనేది? అధికార సూత్రము. అర్థమైందా? దాని అధికారంలోకి వస్తుంది. ప్రత్యయం అధికారంలోకి వచ్చేస్తుంది అనమాట. ఏదైనా ఇప్పుడు ధాతువు అనేది, ఇప్పుడు వద్ అనేది ధాతువు ఉంది. అవునా? వది అనే ధాతువు, దానికి ఎప్పుడైతే మనం ప్రత్యయము పెట్టుకుంటామో అప్పుడు అది దేని అధికారంలోకి వస్తుంది? అధికారంలోకి వస్తుంది. అర్థమైందా? అప్పుడు ప్రత్యయం ఎట్లా చెప్తే అట్లా వినాలి అది. అవునా? ఎవరు అధికారంలో ఉన్నారు? ప్రత్యయం అనేది అధికారంలో ఉంది. సో కాబట్టి అది పక్కన కూర్చుంటది అంతే గాని ఇంకా అంత విధానం అంతా కూడా అది ఎట్లా చెప్తే అట్లా అవుతుంది అనమాట. అంతేనా? సో ఇప్పుడు ఇకారముతో ఉన్నటువంటి ధాతువులకి నుమ్ అనే ప్రత్యయము వస్తుంది. సో అయితే వస్తుంది అని చెప్తున్నాము. ఇక్కడ మనకి అసందిగ్ధంగా ఉంది అర్థము. అంటే అది కంప్లీట్ గా మనకు ఆన్సర్ ఇచ్చినట్టుగా లేదు. అవునా? వస్తుంది అన్నాము. సరే ఇప్పుడు వదిలో మనకి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ నుమ్ అనేది పెట్టుకోవడానికి? చూడండి. ఈ ఇకారముతో ఉన్నటువంటి ధాతువులకు, ఇకారముతో ఉన్నటువంటి అంటే ఎక్కడ ఇకారం ఉండాలి? ఇత్తైనటువంటి ఇకారము ఇత్తైనటువంటి ధాతువులకు, అంటే ఇకారం అనేది లోపమైనటువంటి ధాతువులకు నుమ్ అనే ప్రత్యయం వస్తుంది. ఇకారము లోపమైనటువంటి, అవునా? ఇకారముతో ఉండి లోపమైనటువంటి ఉంటేనే కదా లోపమయ్యేది. ఇకారం లోపమైనటువంటి ధాతువులు. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనము? ఏం చెప్పొచ్చు అండి? ఇకారము లోపము అయినటువంటి అయినటువంటి ధాతువులకి ఇకారము లోపం అన్నాము. అంటే ఏంటి? ఇక్కడ ఇకారం అనేది పోవాలి. అవునా? ఉండాలి, ఉంటేనే పోయింది. అవునా? అంటే ధాతువులు మనకి ఇక్కడ ఇకార లోపము అంటున్నామంటే ఏంటి? అది ఉండాలి. ఇకారం అనేది ఉండాలి, తర్వాత ఉండి లోపం కావాలి. అవునా? అది ఉండి లోపం అయితే
అప్పుడు మనకి నుమ్ రావాలి అని అంటే నుమ్ము వస్తది. నుమ్ ప్రత్యయం ఆగమంగా వస్తది అన్నాము. అవునా? సో ఇప్పుడు వద్ వచ్చింది. అవునా? ఈ వద్దులో మనకి ఆప్షన్స్ ఎన్నున్నాయి? ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఈ నుమ్ పెట్టుకోవడానికి. అవునా? ఈ 4 ఆప్షన్స్‌లో నేను ఎక్కడ పెట్టాలి అంటే సూత్రం ఇంకొక సూత్రం. చివరి అచ్చు తర్వాత ఇక్కడ ఏమి? మిలితోంత్యాత్ పరః. ఈ నుమ్ముని వేర్ షుడ్ ఐ ప్లేస్ ఇట్ అని అంటే ఎందుకు వేర్ షుడ్ ఐ ప్లేస్ ఇట్? ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. అవునా? ఏమేమి 4 ఆప్షన్స్? వకారానికి పూర్వము. అవునా? వు హలంతానికి పూర్వము. తర్వాత ఈ ఆకి పూర్వము. తర్వాత దుకి పూర్వము. దుకి తరువాత. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి మరి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడనా, 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 ఇక్కడనా. అవునా? అయితే అప్పుడు ఏమంటుంది? చివరి అచ్చు తరువాత. ఇందులో చివరి అచ్చు ఏంటి? ఉన్నది ఒకటే అచ్చు కాబట్టి దానికి ఇక్కడ మనకి డౌట్ ఏమీ రాదు. అవునా? చివర ముందు అని దేన్ని అంటామండి? ఈ వకారానికి పూర్వం ఉన్నది ముందు. ఇది ముందు. అవునా? ఇదేంటి? ముందు. ఇది చివర. ఏది? తర్వాత ఉన్నది చివర. ఇదంతా మధ్యలో. అయితే మనం ఏమన్నాము? చివరి అచ్చు అన్నాము. అవునా? చివరి అచ్చు అన్నాము. ఇక్కడ అచ్చులు ఎన్ని కనిపిస్తున్నాయి? ఒకటే కనిపిస్తుంది. అవునా? అంటే మరి అప్పుడేం చేయాలి? ఉన్నదానికే పెట్టేసేయి. అర్థమైందా? ఆ అచ్చు తరువాత పెట్టుకో. అర్థమైందండి? మరి ఎందుకు చివరి అచ్చు అన్నాము? మరి ఒక అచ్చు తర్వాత అని చెప్పొచ్చు కదా. అంటే నా పదం ఏంటి? ఇప్పుడు నేను ఇది చెప్పాను. తుమిన్ అని చెప్పాను. సో ఇప్పుడు దీన్ని విడదీయండి. తర్వాత ము. తర్వాత తర్వాత ను. నేను ఇప్పుడు చివరి అచ్చు అనొచ్చా దీంట్లో? కాదు, చివరి అచ్చు అనే పదం వాడొచ్చా ఇందులో? లేదండి. ఈకారంతో ఎండ్ రాలేదు కదా. అంత్య అచ్చు. అంత్య అచ్చు అంటే ఏంటి? చివరే కదా. అదే. అట్లా కాదు. నేను చివరి అచ్చు అనే పదము ప్రయోగించొచ్చా? ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను చివరి అచ్చు అనొచ్చు కదా. అనొచ్చు. మొదటిది, చివరిది, మధ్యది అని చెప్పుకుంటాం కదా. చెప్పుకుంటాం కానీ ఈకారంతో ఎండ్ అవ్వలేదు కదండి. నకారం వచ్చింది కదా ఇక్కడ. లేదు, జస్ట్ చివరి అచ్చు గురించి మనం మాట్లాడుతున్నాం అంతే. ఓకే. మీరు అనింది కరెక్టే. అవును, ఇందులో రాదు. ఎందుకు రాదు? చివరిగా అచ్చు అదేంటి? ఇకారముతో లేదు. అవునా? ఇకారము లోపమయ్యేది లేదు ఇక్కడ. కానీ ఇక్కడ చివరి అచ్చు అన్నప్పుడు ఏమొస్తది? ఇప్పుడు ఈ అనేది వస్తది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నీ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమైంది ఇక్కడ నాకు? ఇక్కడ నువ్వు వస్తది, ఇక్కడ ఈ వస్తది. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఇక్కడ వస్తది అనమాట. అంటే చివరి అచ్చు తర్వాత అంటే ఇక్కడ లాస్ట్ చివరిలో వస్తది. అర్థమైందా? చివరి అచ్చు తర్వాత అన్నాం. చివరి అచ్చు ఎక్కడ ఉంటే అక్కడ. మరి ఇక్కడ పెడితే మనం కిత్ అంటాం కదా. చివరిగా పెడితే దాన్ని కిత్ అంటాం కదా. అంటే కిత్ కాదు. ఇక్కడ ఈ సూత్రంలో మనకి ఏం పని చేసింది? మిత్ పని చేసింది. అర్థమైందా? అదనమాట. ఏదన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, చివరి అచ్చుకు పెట్టాలి అంతే. చివరి అచ్చు తర్వాత పెట్టాలి. ఓకేనా? సో అప్పుడు అనేది చివరొచ్చు కాబట్టి దాని పక్కన పెడుతున్నాం మనం.